మ్మ్. ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. ఇది ఏదో ఒక సాధారణ చర్చ కాదు. అవును, ఖచ్చితంగా కాదు. అంటే మనిషి అంతరంగం, అలాగే స్వీయ పరివర్తన గురించి, ఇంకా అత్యున్నతమైన ఆత్మిక ఖజానాలకు సంబంధించిన ఒక లోతైన మూల గ్రంథం గురించి మనం ఈరోజు అన్వేషించబోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సోర్స్ మెటీరియల్ ఉన్నతోన్నతమైన తండ్రి అంటే సృష్టికర్త అయిన బాప్దాదా మరియు సాధకులైన పిల్లల మధ్య ఉన్న ఒక ఆధ్యాత్మిక సంబంధాన్ని వివరిస్తుంది. కరెక్ట్. ఇదొక బ్యూటిఫుల్ కనెక్షన్ అనమాట. అదే ఈరోజు మన ముఖ్య ఉద్దేశమేంటంటే ఈ గ్రంథం ద్వారా గొప్ప గొప్ప మేధావులు సైతం గుర్తించలేని ఒక సత్యాన్ని సాధారణ మనుషులు ఎలా గ్రహించారు అనేది తెలుసుకోవడం. అంటే మనలోని పాత సంస్కారాలను వదిలించుకొని ఒక ఉన్నత స్థితికి ఎలా చేరుకోవాలి అనే విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. అవును, ఈ గ్రంథం అందించే సారాంశం ఒక రకంగా చాలా విశేషమైనది. ముఖ్యంగా మనిషి మనస్సు తనను తాను ఎలా మోసం చేసుకుంటుంది, దాని నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను ఈ మూలాలు చాలా ప్రాక్టికల్గా చర్చించాయి. నిజమే. అయితే అక్కడ్నించే మొదలు పెడదాం. ఈ గ్రంథంలో ప్రస్తావించిన మొదటి అంశం చదివినప్పుడు నాకైతే ఒక పారాడాక్స్ లాగా అనిపించింది. ఓహో, అంటే ఎలా? ఏంటంటే ఉన్నతోన్నతమైన తండ్రి ఒక సాధారణ రూపంలో వచ్చినప్పుడు ప్రపంచంలోని పెద్ద పెద్ద మేధావులు, శాస్త్రవేత్తలు ఆయనను గుర్తించలేకపోయారట. కాని ఏమీ తెలియని అమాయక మాతలు, సాధారణ పిల్లలు మాత్రం ఆయనను ఇట్టే గ్రహించి నా బాబా అని మనసుతో అంగీకరించారు. ఇలాంటి ఈ మూడవ నేత్రాన్ని అంటే థర్డ్ ఐ ఆఫ్ రికగ్నిషన్ పొందిన వారిని చూసి బాబ్దాదా చాలా సంతోషించారని గ్రంథంలో ఉంది. అవును, వాళ్లకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నా ప్రశ్నేంటంటే సాధారణంగా మేధస్సు అనేది సత్యాన్ని అన్వేషించడానికి ఉపయోగపడాలి కదా, మరిక్కడ అదే ఒక అడ్డంకిగా ఎందుకు మారిందంటారు? ఇక్కడే మనం మనస్సు యొక్క పనితీరును, ముఖ్యంగా ఈ అహంకారం లేదా ఈగో ఎలా పనిచేస్తుంది అనేది లోతుగా అర్థం చేసుకోవాలి. అంటే విపరీతమైన మేధస్సు లేదా పాండిత్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చెప్పండి, మనిషి ప్రతి విషయాన్ని తనకున్న ఆ పాత ఫ్రేమ్వర్క్ ద్వారా, పాత నియమాల ద్వారా మాత్రమే అంచనా వేస్తాడు. నాకంతా తెలుసు అనే ఒక సూక్ష్మమైన అహంకారం అక్కడుంటుందన్నమాట. శాస్త్రవేత్తలు కేవలం భౌతిక తర్కంతో ఆలోచిస్తారు. అలాగే ధర్మాత్ములు తమకున్న పాత గ్రంథాల కొలబద్దలతో కొలుస్తారు. అవును, వాళ్లకంటూ ఒక లెన్స్ ఉంటుంది. కరెక్ట్. కానీ ఆధ్యాత్మిక సత్యం అనేది తర్కానికి అందలిది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే నాకొక ఉపమానం గుర్తొస్తోంది ఇక్కడ. ఒక అద్భుతమైన, ఎంతో విలువైన వజ్రాన్ని తీసుకువెళ్లి ఒక పాత సాధారణమైన చెక్కపెట్టెలో పెట్టామనుకోండి. భలే చెప్పారు. గొప్ప గొప్ప పండితులు ఆ చెక్కపెట్టెని చూసి మోసపోయి అందులో ఏముంటుందిలే అని వదిలేశారు. కాని సామాన్యులు మాత్రం ఆ పెట్టెలోపల ఉన్న వజ్రాన్ని ఖచ్చితంగా గుర్తించారు కదా. ఎగ్జాక్ట్లీ. వాయుడు ఆకారాన్ని చూసి అసలు విషయాన్ని వదిలేశారు. కాని ఆ అమాయక మాతలు లేదా సాధారణ పిల్లలు ఎలాంటి ముందస్తు అంచనాలతో, అంటే ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో రాలేదు. వాళ్లలో ఆ నాకు ముందే తెలుసు అనే అహంకారం లేదు. ఖచ్చితంగా. అంటే ఖాళీగా ఉన్న పాత్రలో నీరు నింపడం చాలా సులభం కదా. ఆ స్వచ్ఛమైన అంగీకారం ద్వారానే వాళ్లు ఆ సాధారణ రూపంలో ఉన్న సత్యాన్ని గుర్తించగలిగారు. గ్రంథంలో దీని గురించి ఒక అందమైన వాక్యముంది. ఇలా మనస్సుతో అంగీకరించినప్పుడు వాళ్లలో పొందవలసినదంతా పొందాము అనే పాట ఎప్పుడూ మారుమోగుతూ ఉంటుందట. అబ్బా, పొందవలసినదంతా పొందాము అనే ఆ భావన రావడమనేది నిజంగానే అత్యున్నతమైన ఆత్మీక తృప్తి. సరే, సత్యాన్ని ఇలా స్వచ్ఛమైన మనసుతో గుర్తించడమనేది తొలి అడుగు. ఇక్కడ వరకు చాలా బావుంది. కాని ఈ గుర్తింపు ద్వారా పొందిన ఆ ఖజానాలను, అంటే ఆత్మిక సంపదను కాపాడుకోవడం గురించి ఈ మూలగ్రంథం చెప్పిన విషయాలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక రకంగా కొంచెం భయపట్టేలా కూడా ఉన్నాయి. అవునవును, ఆ ఆడిట్ గురించి కదా మీరనేది? అవును, బాబా అందరికీ ఆత్మిక ఖజానాలను సమానంగా ఇస్తారు. కొందరికి కోట్లు, కొందరికి లక్షలు అని తేడా ఏమీ ఉండదు. కాని వాటిని స్వీకరించడంలో, జీవితంలో నింపుకోవడంలో సాధకులు వివిధ స్థాయిలో, అంటే నెంబర్వారుగా ఉంటారని గ్రంథం చెబుతోంది. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించిన పదమేంటంటే రాయల్ నిర్లక్ష్యం. రాయల్ కేర్లెస్నెస్. అవును, మాయా లేదా అడ్డంకి అనేది ఏదో పెద్ద రాక్షసుడిలా రాదట. సోమరితనం లేదా ఈ రాయల్ నిర్లక్ష్యం రూపంలో వస్తుందట. అసలు దీని మెకానిజం ఏమిటి?
ఇది ఎలా పనిచేస్తుంది? ఇది మానవ మనస్తత్వానికి అద్దం పట్టే ఒక అద్భుతమైన విశ్లేషణ అని చెప్పాలి. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే, నేను ఎలాంటి చెడు పనులు చేయట్లేదు, ఎవరికీ హాని చెయ్యట్లేదు, కాబట్టి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అని ఊహించుకుంటాం కదా. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. నేను ఎవరినీ మోసం చేయలేదు, నాకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవు, సో నేను ఆధ్యాత్మికంగా కరెక్ట్గానే ఉన్నాను అని మన మనస్సు మనకొక కంఫర్ట్ జోన్ను క్రియేట్ చేస్తుంది. ఇదే గ్రంథం చెబుతున్న రాయల్ నిర్లక్ష్యం. ఓహో, అంటే చెడు చెయ్యకపోవడమే మంచి చెయ్యడం అని భ్రమపడటమన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదొక విధమైన ఆధ్యాత్మిక సోమరితనం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యాపారి తను ఎవ్వరికీ అప్పు పడలేదు కదా అని దుకాణం తెరవకుండా రోజంతా ఇంట్లో కూర్చుంటే లాభం వస్తుందా? రాదు కదా, ఖచ్చితంగా రాదు. అలాగే గ్రంథం ఏమంటుందంటే, ప్రతిరోజూ మన జమా ఖాతాలో అంటే మన స్పిరిచువల్ అకౌంట్లో ఎంత పుణ్యం లేదా ఆత్మిక శక్తి జమ అవుతుందో పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ ఆత్మిక ఆడిట్ జరగాలి. చాలా అవసరం అది. అవును, వర్తమాన సమయంలో ఈ జమా ఖాతా ఎంత పక్కాగా ఉంటే భవిష్యత్తులో పొందే రాజ్యభాగ్యం మరియు పూజ కూడా అంత విధిపూర్వకంగా ఉంటుందని గ్రంథం స్పష్టంగా వివరిస్తోంది. ఈ జమా ఖాతా కాన్సెప్ట్ వినడానికి చాలా ప్రాక్టికల్గా ఉంది. కాని ఇక్కడే ఈ మూలగ్రంథం చదువుతున్నప్పుడు నాకొక బలమైన సందేహం వచ్చింది. దీనిపై మనం ఖచ్చితంగా చర్చించాలి. చెప్పండి, ఏంటది? గ్రంథంలో ఏమనుందంటే, కేవలం సేవపైనే ఆసక్తి ఉండి యోగం లేదా స్మృతి లేకపోతే అందులో హద్దులొచ్చేస్తాయట. అంటే పేరు, గౌరవం, పదవి అనే ఆశలు పుడతాయని బాప్దాదా హెచ్చరించారు. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, చాలా ఎన్జీఓలు, సామాజిక కార్యకర్తలు ఎలాంటి ఆధ్యాత్మిక స్మృతి లేకుండానే అద్భుతమైన సేవ చేస్తున్నారు కదా. అవును, నిజమే. మరి సేవ చేయడం అనేది ఎప్పుడైనా గొప్ప విషయమే అయినప్పుడు దానికి స్మృతి లేకపోతే కీర్తి ప్రతిష్టల వైపు మనసెందుకు మళ్ళుతుంది? మూలాల్లో అలా ఎందుకు చెప్పారు? ఇది చాలా లాజికల్ ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం బాహ్య ప్రపంచపు సేవకు, ఆధ్యాత్మిక సేవకు మధ్య ఉన్న ఆ తేడాను గమనించాలి. సమాజంలో ఇతరులకు సహాయం చేయడం అనేది ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే, అందులో ఎలాంటి సందేహమూ లేదు. అవును. కాని ఈ మూలగ్రంథం మాట్లాడుతున్నది అంతిమ ఆత్మిక ముక్తి గురించి. మీరు అంతర్గత అనుసంధానం లేదా ఆ స్మృతి లేకుండా ఒక గొప్ప పని చేసినప్పుడు ఏమవుతుందంటే, మీ మెదడు సహజంగానే ఒక రకమైన గుర్తింపును కోరుకుంటుంది. అంటే ఇది నేను చేశాను, ఈ పని నా వల్లే జరిగింది అనే భావన అంటారా? ఎగ్జాక్ట్లీ. అదే అహంకారం, ఈగో అంటాం కదా. సేవ చేసినప్పుడు నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రతిఫలాన్ని మనం ఆశిస్తాము. ఎవరైనా మన సేవను గుర్తించకపోతే వెంటనే బాధపడతాము, లేదా సభలో మనకొక ప్రత్యేక స్థానం ఇవ్వకపోతే కోపమొస్తుంది. ఇవే గ్రంథం చెబుతున్న హద్దులు. ఓహో, ఇప్పుడు అర్థమవుతోంది. అంతర్గత యోగం లేదా ఆ సృష్టికర్తతో స్మృతి ఉన్నప్పుడు మాత్రమే ఆ సేవ పూర్తిగా నిస్వార్థంగా మారుతుంది. అప్పుడు మనం కేవలం ఒక నిమిత్తంగా, ఒక ఇన్స్ట్రుమెంట్గా మాత్రమే ఫీలవుతాము. పేరు, ప్రతిష్టల మీద ఇలాంటి ఆశ ఉండదు. అందుకే కేవలం సేవ మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులలో సంపన్నంగా ఉండాలని గ్రంథం అంతలా నొక్కి చెబుతోంది. అవును, ఈ విశ్లేషణ విన్నాక నాకు విషయం క్లియర్గా అర్థమైంది. సేవ అనేది ఒక భౌతికమైన చర్యగా మిగిలిపోయి దానికి ఆత్మిక పునాది లేకపోతే అది చివరికి మన ఈగోకి ఒక ఫుడ్లా మారిపోతుందన్నమాట. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. సరే, మరి ఈ రాయల్ నిర్లక్ష్యాన్ని, ఈ అహంకారాన్ని అసలు ఎలా వదిలించుకోవాలి? దీన్ని ఒక పండుగ ద్వారా మూలగ్రంథం ఎలా వివరించిందో ఆ పాయింట్కి వెళ్దాం. శివరాత్రి పండుగ గురించి ప్రస్తావిస్తూ ఒక అద్భుతమైన భాషా విశ్లేషణ చేశారిందులో. అవునవును, ఆ లేకిన్ పదం గురించి కదా. అదే, సాధకులు తరచూ మేం బాగానే ఉన్నాము కానీ బాబ్దాదా కోరుకున్నంతగా లేము అని సాకులు చెబుతుంటారట. ఆ కాని అనే పదాన్ని విడదీసి చెప్పిన విధానం నిజంగా అద్భుతం. ఆ సింధీ భాషా విశ్లేషణ ఎంతో ఆలోచింపజేస్తుంది. లేకినంటే సింధీ మరియు హిందీ భాషల్లో కాని అని అర్థం. బట్ అంటాం కదా, ఈ పదాన్ని వాళ్ళు ఎలా విడదీశారంటే, లే అంటే తీసుకోవటం, కిన్ అంటే మురికి అని అర్థమొస్తుందని గ్రంథం వివరిస్తోంది. అంటే ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేయాలనుకుని నేను మారాలనుకుంటున్నాను, కాని నా వల్ల కావటం లేదు అని అంటామో, ఆ క్షణంలో మనం ఒక సాకును అంటే మురికిని స్వీకరిస్తున్నామని దాని అంతరార్థం.
అబ్బా ఇది వింటుంటే మన రోజువారీ జీవితాలు ఎంతగా ఈ కానీ అనే పదంతో నిండిపోయాయో అద్రుమవుతోంది. కోపం తగ్గించుకోవాలి అనుకుంటాం, కానీ అవతలి వాళ్ళు వినడం లేదు అంటాం. అవును, అలాగే ప్రశాంతంగా ఉండాలి, కానీ పని ఒత్తిడి ఎక్కువ అంటాం. ఎగ్జాక్ట్లీ. ఈ సాకులు చెప్పడమే మురికిని తీసుకోవడం అనేది ఎంత పవర్ఫుల్ మెటఫర్. స్వచ్ఛమైన నీటిలో ఒక చిన్న బురద చుక్క వేసినట్లుగా ఈ కానీ అనేది మన పురోగతిని అక్కడే ఆపేస్తుంది. ఈ సాకులన్నీ పాత సంస్కారాలే కదా. నిజమే. ప్రపంచమంతా మార్పు కోసం ఈ పూర్వీకులైన సాధకుల వైపు చూస్తుంటే ఈ సాధకులే తమ పాత సంస్కారాలనే మురికిని వదులుకోకపోతే ఎలా? అందుకే ఇక్కడ బేహద్ వైరాగ్యం అవసరం అని గ్రంథం చెబుతోంది. ఈ అన్లిమిటెడ్ డిస్పాషన్ ద్వారా మాత్రమే సర్వాత్మలకు ముక్తి లభిస్తోంది. ఒక్క నిమిషం, ఇక్కడ వైరాగ్యం అనగానే సాధారణంగా మనకేమనిపిస్తుంది? అడవుల్లోకి వెళ్ళిపోవడం, కుటుంబాన్ని వదిలేయడం ఇవే కదా గుర్తొచ్చేది. మూలగ్రంథం చెప్పే బేహద్ వైరాగ్యం అంటే అదేనా? అసలు ప్రాక్టికల్గా ఆధునిక జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. గ్రంథం దీనికి సమాధానంగా ఒక అద్భుతమైన ఉపమానాన్ని వాడింది. అదేంటంటే కమలపుష్ప సమానంగా ఉండటం. లోటస్ ఫ్లవర్. అవును, తామర పువ్వు బురదలోనే పుడుతుంది, నీటిలోనే ఉంటుంది, కాని ఆ బురద దానికి అంటదు, ఆ నీటి బుట్టు కూడా ఆకుమీద నిలవదు. బేహద్ వైరాగ్యమంటే అన్నీ వదిలేసి ఎక్కడికో పారిపోవడం కాదు. ఓహో, అలా కాదా? కాదు. ఈ ప్రపంచంలోనే ఉంటూ మన బాధ్యతలన్నీ పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తూనే ఏ సాధనాలకు లేదా ఏ పొజిషన్కు వశం కాకుండా అతీతంగా ఉండటం. మీరొక పెద్ద పదవిలో ఉండొచ్చు, కాని ఆ పదవి లేకపోతే నేను శూన్యం అనే ఆ భావన ఉండకూడదు. గ్రంథం ఇక్కడొక అద్భుతమైన వాక్యాన్ని వాడింది. ఏంటది? పొజిషన్ అనేది మాయ యొక్క అపోజిషన్. వాట్ ఎ లైన్! పొజిషన్ అనేది మాయ యొక్క అపోజిషన్. అద్భుతం. ఎప్పుడైతే మనం ఒక పదవికి లేదా గుర్తింపుకి బానిసవుతామో అక్కడే మన పతనం మొదలవుతుందన్నమాట. ఖచ్చితంగా. సరే, పాత సంస్కారాలను వదిలించుకోవాలి, సాకులు చెప్పకూడదు అని మనం నిర్ణయించుకున్నాక నెక్స్ట్ మనకెదురయ్యే అతిపెద్ద ఆటంకం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్. దీని గురించి కూడా గ్రంథాల్లో చాలా లోతుగా చర్చించారు కదా. అవును. నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా లేవు, అందుకే నేను మారలేకపోతున్నాను అనేది బహుశా మనుషులు చెప్పే అతిపెద్ద అబద్ధం అని ఈ గ్రంథం స్పష్టం చేస్తోంది. స్వస్థితి శక్తిశాలిగా ఉన్నప్పుడు పరిస్థితి అనే పేరే ఉండదు. అంటే మన అంతర్గత స్థితి, ఆ సెల్ఫ్ స్టేజ్ బలంగా ఉన్నప్పుడు బాహ్య పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. దీన్ని నేను కొంచెం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఇది సిద్ధాంతపరంగా వినడానికి బాగానే ఉంది, కానీ వాస్తవ జీవితంలో మన చుట్టూ ఒక నెగటివ్ వాతావరణం లేదా టాక్సిక్ మనుషులున్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వడం అనేది మానవ సహజం కదా. వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే పరిస్థితులు ఏమీ చెయ్యలేవు అని మనమెలా అనగలం? మీరు చెప్పినట్లు రియాక్ట్ అవ్వడం సహజమే, కాని ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రియాక్షన్ వల్లే ఆ పరిస్థితికి శక్తి వస్తోంది. మూల గ్రంథం ఇక్కడ సైకలాజికల్గా ఏం చెబుతోందంటే, మీరు ఇతరుల ప్రవర్తన మీద ఆధారపడి మీ స్థితిని నిర్ణయించుకుంటే మీరు ఎప్పటికీ వాళ్ల చేతిలో కీలుబొమ్మగానే ఉండిపోతారు. ఇది పాయింటే. వారు మారితే అప్పుడు నేను మారతాను అని చాలామంది అనుకుంటారట. కాని ఇదొక ట్రాప్. వారు ఎప్పటికీ మారరు, మనం మారము. చివరికి మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. అందుకే ఇతరుల కోసం నిరీక్షించడం వదిలేసి ముందు మనల్ని మనం మార్చుకోవడంపైనే దృష్టి పెట్టాలి. అర్థమైంది. అంటే మన కంట్రోల్లో ఉన్నది కేవలం మన స్వస్థితి మాత్రమే. ఇతరుల వైపు చూడటం మానేస్తే సగం సమస్యలు అక్కడే తీరిపోతాయన్నమాట. అవును, ఖచ్చితంగా. గ్రంథంలో రాసిన ఇంకో విషయం కూడా నన్ను చాలా ఆకర్షించింది. ప్రపంచంలో బలి చేయండి, త్యాగం చేయండి అనగానే జనాలు ప్రాణాలిచ్చేస్తారు, గొప్ప గొప్ప బలిదానాలు చేస్తారు. కాని బాప్ దాదా కేవలం మీ బలహీనతలు, మీ లోపాలు అనే మురికిని మాత్రమే బహుమతిగా ఇవ్వమంటున్నారు. అవును, దేవుడికి మన బలహీనతలను ఇవ్వమని చెప్పడం ఎంత గొప్ప ఉపశమనం కదా. మనం ఏదో పర్ఫెక్ట్గా మారిపోయి దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ముందు మనలోని ఆ నెగటివిటీని, కోపాన్ని, ఆ కాని అనే సాకులను ఆయనకు బలిచేయాలి. నిజమే. ఆ భారాన్ని వదిలించుకుంటేనే మనం ముందుకు సాగగలం. అందుకే సఫలత కావాలంటే దృఢ సంకల్పముండాలి. అందులో అప్పుడప్పుడు 0.5% లేదా సగం శాతం నిర్లక్ష్యం అనేది కలవకూడదు. మేము కాకపోతే ఇంకెవరు తయారవుతారు అనే ఆ నిశ్చయం ఎలా విజయాన్నిస్తుందో గ్రంథం చాలా బ్యూటిఫుల్గా వివరిస్తోంది. ఈ ప్రయాణంలో ఇంకొక ముఖ్యమైన పదం గ్రంథంలో వాడారు. అదే ఫరిస్తా. సమయం సమీపించినప్పుడు
ఆ సమాప్తి యొక్క పరద అంటే కర్టన్ ఆఫ్ కంప్లీషన్ తెరిచినప్పుడు అందరూ మెరుస్తున్న ఫరిస్తాలుగా కనిపించాలన్నది బాబ్దాదా ఆకాంక్ష అని రాశారు. అసలు ఈ ఫరిస్తా అంటే ఏంటి? ఏదో రెక్కలున్న దేవదూత అని మనం ఊహించుకోవాలా, లేక దీని వెనుక ఏదైనా లోతైన సైకలాజికల్ అర్థముందా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఫరిస్తా అంటే భౌతికంగా రెక్కలున్న దేవదూత అని కాదు. ఆధ్యాత్మిక పరిభాషలో ఫరిస్తా అంటే ఏ విధమైన భారం అంటే గతం తాలూకు నెగటివ్ ఎమోషన్స్ కానీ కోపతాపాలు కానీ లేని ఒక అత్యంత తేలికైన మనస్థితి, స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ లైట్నెస్. ఓహో, అంటే మనసు తేలికగా ఉండటం. అవును, కమలపుష్పంలా అన్నీ చేస్తూనే దేనికి అంటకుండా ఉండేవారే ఫరిస్తాలు. వీరు ఎక్కడికి వెళ్ళినా ఆ తేలికదనం, ఆ వెలుగు ఎదుటివారికి స్పష్టంగా తెలుస్తుంది. హబ్బా, ఎంత అద్భుతమైన భావన ఇది! ఏ భారమూ లేని ఆ తేలికదనం నిజంగానే దేవదూతతో సమానమే. ఇక చివరగా కొత్తగా ఈ ప్రయాణం మొదలుపెట్టిన వారి గురించి కూడా గ్రంథంలో ఒక గొప్ప భరోసా ఇచ్చారు కదా. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా సరే లాస్ట్ నుండి ఫాస్ట్కి, ఫాస్ట్ నుండి ఫాస్ట్ నంబర్కి రావచ్చు అని చెప్పారు. అవును, దానికి ఉదయం అమృతవేళ అమల భవ అనే వరదానాన్ని స్మృతి ఉంచుకోవాలి అన్నారు. అసలు ఈ అమృతవేళ ప్రాముఖ్యతేంటి? అమృతవేళ అంటే తెల్లవారుజామున ఉండే ఆ ప్రశాంతమైన సమయం. సైకలాజికల్గా చూస్తే ఆ సమయంలో మనస్సులో ఎలాంటి గందరగోళం ఉండదు, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో నేను అమరుడైన ఆత్మను అంటే అమరభవ అనే ఆ బలమైన సంకల్పాన్ని మనస్కిస్తే అది రోజంతా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకే గతం గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు, ఇప్పటి క్షణం నుండి వేగంగా ముందుకు సాగితే ఖచ్చితంగా ముందు వరుసలో నిలబడొచ్చు అని బాబ్దాదా భరోసా ఇచ్చారు. నిజంగా ఈనాటి మన అన్వేషణ ఎన్నో పొరలను విప్పింది. ఈ గ్రంథం ద్వారా మనం చూసిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఒక్కసారి క్రోడీకరిస్తే చెప్పండి. అద్భుతమైన సత్యాన్ని ఎలాంటి అహంకారం లేని స్వచ్ఛమైన మనసుతో గుర్తించడమనేది మొదటి అడుగు. ఆ తర్వాత కేవలం భౌతిక సేవే కాకుండా అంతర్గత అనుసంధానంతో అంటే స్మృతితో పనిచేస్తూ మన ఆత్మిక ఖాతాను జమ చేసుకోవాలి. ముఖ్యంగా ఆ లేకిన్ అనే సాకులను పక్కన పెట్టి మనలోని మురికిని వదిలించుకోవాలి. కరెక్ట్. మరియు పరిస్థితులను సాకుగా చూపకుండా, ఇతరుల కోసం నిరీక్షించకుండా మన స్వస్థితిని బలపరుచుకోవాలి. అవును, ఈ మొత్తం ప్రయాణమనేది బయటి ప్రపంచాన్ని జయించడం గురించి కానే కాదు, మన అంతరంగంలో గూడు కట్టుకున్న అడ్డంకులను తొలగించుకుని స్వీయ పరివర్తన చెందడం గురించి. బాహ్య పరిస్థితుల నుండి మన దృష్టిని మరల్చి అంతర్గత శక్తిని జాగృతం చేసుకోవడమే అసలైన సఫలత అని ఈ మూలగ్రంథం మనకు నేర్పుతోంది. ఎగ్జాక్ట్లీ. ఈ లోతైన చర్చ ముగించే ముందు ఈనాటి మూలగ్రంథమండించిన సారాంశం ఆధారంగా మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్నుంది. ఈ ప్రపంచమంతా పరివర్తన కోసం, ముక్తి కోసం, ఒక కాంతిరేఖ కోసం ఎదుర్చూస్తుంది. కాని ఆ మార్పుకు అడ్డుపడుతున్నది బాహ్య పరిస్థితులు కావు, వ్యవస్థలు కావు, కేవలం మనమే పట్టుకు వేలాడుతున్న మనలోని పాత సంస్కారాలు అయితే. ఆ సాకులు చెప్పే కానీ అనే మురికిని ఈ క్షణమే మనం వదిలేస్తే మన అంతరంగంలోని ఫరిస్తా ఎంత త్వరగా మేల్కొని ఈ ప్రపంచానికి వెలుగునిస్తాడో. ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలి. ఆ సాధారణ చెక్కపెట్టలోని వజ్రం మనమే ఎందుకు కాకూడదు? ఈ ఆలోచనతోనే ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.